నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తగిన గౌరవం దక్కిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించారంటూ హర్షం. శాకంబరిగా పెదాపురం మరిడమ్మ తల్లి భక్తులకు దర్శనం. అమ్మను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. పోలవరం వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. స్పిల్వే ద్వారా 11,87,000 క్యూసెక్ల వరద విడుదల. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు. విభజన హామీలు తొంగలో తొక్కారంటూ ఆవేదన. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తగిన గౌరవం ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తగిన గుర్తింపు దక్కిందని అన్నారు. 15,000 కోట్లు అమరావతికి ఇవ్వడానికి బడ్జెట్ లో పెట్టారని, పోలవరం నివేదికలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కట్టాలని చెప్పారని, దీనికి కూడా కేంద్రం మద్దతు ఇస్తుందని అన్నారు. వెనుకబడిన జిల్లాలో ప్రకాశం జిల్లాను కూడా చేర్చామని, ఎకనామిక్ గ్రోత్ కు కూడా ముందుకు వచ్చారని తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఇచ్చారని అన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని సీఎం వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు 100 వరకు ప్రారంభిస్తామని, దుర్మార్గంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా మా కూటమి, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ లీడర్స్ గాని ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం. అందుకే మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది. దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది. అమరావతి క్యాపిటల్ కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది. ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండవ దిశ పోలవరం. ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్యారలల్ డయాఫ్రమ్ వాల్ కట్టాలని, దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు. అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన దిశ అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్, పవర్, రైల్వేస్, రోడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా, రెండోది ఓర్వకల్ కర్నూలు. ఈ రెండుకి కూడా కేంద్రం ముందుకు వచ్చారు. ఇది శుభ పరిణామం. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏదైతే గ్రాంట్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా 1, మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగాం. ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు. ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం, అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గట్టిగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు. ఈ 8 జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి, అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఎకనామిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు. దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం. దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష. మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బిగినింగ్ మాత్రం వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు. ఇది ఆక్సిజన్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి, కేంద్రం సహకరించాలి. ఈ రెండు తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు, చాలా పాజిటివ్గా ఒక ప్రోగ్రెస్ పాలసీ తీసుకొచ్చారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం
ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్న దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన, పేదరికం లేని సమాజం, అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం జాతర సందర్భంగా మంగళవారం కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ తల్లికి శాకంబరిగా అలంకరణ చేశారు. శాకంబరి అలంకరణకు కూరగాయలను దాత శ్రీ లక్కీ షాపింగ్ మాల్ నిర్వాహకులు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో మరిడమ్మ తల్లిని దర్శించుకున్నారు. శాకంబరిగా భక్తులకు అమ్మవారు దర్శనమివ్వగా ఆలయ ధర్మకర్త, ప్రధాన పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల భక్తులంతా వచ్చి దర్శించుకున్నారు. పోలవరం వద్ద గోదావరి వరద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 33.50 మీటర్లుగా నీటి మట్టం నమోదు అయ్యింది. స్పిల్వే ద్వారా 11,87,497 క్యూసెక్ల వరద జలాలు దిగువకు విడుదలవుతుంది. నిన్న సాయంత్రానికి 48 అడుగుల్లో భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. ఉదయం 11 గంటలకు 51.60 అడుగులకు చేరిన వరద ప్రవాహం స్వల్పంగా తగ్గి సాయంత్రం 3 గంటల సమయానికి 51.20 అడుగులుగా నమోదు అయ్యింది. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజ అభివృద్ధికి సహకరించాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా వారోత్సవాల కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, టీడీపీ కౌన్సిలర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో సమాచారం ఇవ్వకపోవడంతో మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్, రాయుడు శ్రీను కమిషనర్ కనకరావును నిలదీశారు. వీరికి కమిషనర్ సర్ది చెప్పడంతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ బంగారు తిరుమల, జనసేన పార్టీ నాయకులు దేవరపల్లి చిన్నబాబు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈవేళ స్వచ్ఛతా వారోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి రాబోయే 6 నెలల్లో జరగబోయే ప్రణాళికలను రూపొందించడం జరిగింది. దీని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగించి రాబోయే రోజుల్లో పొడి, తడి చెత్తలను వేరు చేసి వాటిని సేకరించి ఇటీవలే విజయవాడలో కూడా దీనికి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ కూడా జరిగింది. అందులో వాలంటీర్లు కొంతమంది మన నియోజకవర్గం నుంచి కూడా పార్టిసిపేట్ జరిగింది. వారందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఈ తడి, పొడి చెత్తను సేకరించే విధంగాను, అదేవిధంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ పేరుపోతున్న చెత్తకి ఒక పరిష్కారం చూపించాలి. దాని నుంచే కూడా సంపదను సృష్టించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా పంచాయతీరాజ్ తరఫున చేస్తున్నారు. ఈరోజు అనేక గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారిని భాగస్వామ్యం చేసి ఈ చెత్తని సేకరించడంలోనూ అదేవిధంగా డిస్పోజ్ చేయడంలోనూ కూడా మౌలికమైన మార్పులు తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రారంభించడం జరిగింది. వైఎస్సార్ ప్రభుత్వ పాలనలో పాలకొల్లు మున్సిపాలిటీలోని బెజవాడ కోడు, దమ్మాయపర్తి డ్రైన్ ప్రక్షాళన పనులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు టీడీపీ నాయకులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో మురుగునీటి పారుదలకు ఆటంకాలు లేకుండా ప్రక్షాళన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పుడు మురుగునీరు పారడానికి ఎలాంటి అంతరాయం తలెత్తదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నేని గౌరీనాయుడు, పెచ్చేటి బాబు, జీవి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి యొక్క ఆదేశాలతోటి మన పురపాలక సంఘ కమిషనర్ వారి స్టాఫ్ మా 1 నుంచి 4 వార్డులకు సంబంధించిన క్యాడర్ మేమందరం కలిసి మరి ఈ కోడు ప్రక్షాళన మేము మొదలుపెట్టాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి 5 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు కనీసం ఒక పారేసిన పాపాన పోలేదు. దాంతో దీని కింద ఈ కలవటి కింద ఊపమట్టి ఎక్కడికక్కడ మ్యాట్లు వేసేసింది. మొత్తం ఈ మురుగంతా మ్యాట్లు వేసేసి పేపర్లు ఇవన్నీ కూడా ఉండల కింద కట్టి దారికి అడ్డుగా ఉండి మామూలు చిన్న చిన్న డ్రైన్లు కూడా లాగకంట అక్కడ బ్రాడీపేట 3వ వీధి 5వ వీధి ఆ ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయని చెప్పి వాళ్ళందరూ మినిస్టర్ గారికి ఫోన్ చేసి మీరు కాపాడకపోతే మా పిల్లలకు రోగాలు వచ్చేస్తాయి, మా బాత్రూముల్లో కూడా నీళ్ళు వచ్చేసి వాసన కంపు భరించలేకపోతున్నాం సార్, మీరు ఒక్కరే స్పందిస్తారు, మీరు వెంటనే మా యందు దయ ఉంచి మాకు ఈ కోడి ప్రక్షాళన మొదలు పెట్టండి అని చెప్పి వాళ్ళు అడగడం. ఆయన వెంటనే ఇవాళ ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా మీరంతా వెళ్ళి ఆ 3-5 వార్డులకు సంబంధించిన వాళ్ళ ఒక ప్రాబ్లమ్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ కోడి క్లియరెన్స్ అని చెప్పారు. ఈ కోడి క్లియరెన్స్కి అప్పుడప్పుడు మిస్టర్ అది వచ్చి ఆ క్లియరెన్స్ చేస్తుంది.
పాలకుల నిర్లక్ష్యానికి మరొక సజీవ సాక్ష్యం ఈ దమ్మయ్యపర్తి కోడు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో మొన్న ఎన్నికలకు ముందు మాత్రం ఒక మిషన్ పెట్టి ఏదో టిక్కు టిక్కు అనిపించి ఆ బ్రిడ్జిల దగ్గర ఉన్నటువంటి అడ్డు తొలగించారు, కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఎక్కడా కూడా సిల్ట్ తొలగించినటువంటి పరిస్థితి లేదు. గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు సూచన ప్రకారం మరి ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది సహాయ సహకారాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సిల్టునంతా కూడా ఈవేళ మిషన్ మీరు అందరూ చూస్తున్నారు, ఈ మిషన్ ద్వారా దీన్ని తొలగిస్తున్నాం. ఈ ప్రజలకి అసౌకర్యాన్ని తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. గత వైసీపీ పాలనలో డ్రైన్లను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ముంపు సమస్య ఉత్పన్నమవుతుందని తాడేపల్లిగూడెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. భారీ వర్షాలకు పెంటపాడు మండలంలోని పలు గ్రామాల్లో ముంపునకు గురైన వరి చేలను పరిశీలించారు. ప్రతి వేసవిలో చేపట్టాల్సిన పూడికతీత పనుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఆయన వెంట నాయకులు పుల్లా బాబీ, గంధం సతీష్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పసల అచ్యుతం తదితరులు పాల్గొన్నారు. 5 రోజులుగా కురిసిన వర్షాలకి అశ్వపెంటపాడు, యానాలపల్లి, పరిమెళ్ళ, అలాగే వెప్పర్రు గ్రామాలు గోడపాటి నుంచి వచ్చే డ్రైన్ పూర్తిగా అసలు అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఆవుతీగపాడు కూడా పూర్తిగా ఈ పొలాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇది మునిగిపోవడానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా డ్రైన్లు తీయకపోవడం, తూడు తొలగించకపోవడం, ఈ రకంగా పరిపాలన చేస్తే ఈవేళ శిక్ష రైతులు అనుభవించే పరిస్థితి కనపడతాం. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, కాలం కలిసి రాక కొన్ని వస్తాయి తప్పితే ఇది మాత్రం స్వయంకృతాప్రదంగా మరి ప్రభుత్వం చేసిన తప్పిదంగా కనపడతాం. రైతులు చాలామంది ఉన్నారు, విజ్ఞులు రైతులు అందరూ చెప్తా ఉన్నారు మొత్తం డ్రైన్లన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో తీసిన పాపాలు పోలేదండి. ప్రతి యాసంకాలం ఖచ్చితంగా ఈ డ్రైన్లు తీస్తేనే రైతులకి పుష్కలంగా నీరు అందే పరిస్థితి. శివారు ప్రాంతాలకి నీరు అందకపోవడానికే ముఖ్య కారణం ఏంటి? మరి డ్రైన్లు తీయకపోవడమే, తూడు తొలగించకపోవడమే. రాబోయే రోజుల్లో రైతులకి న్యాయం జరిగేలాగా రైతు పరిపాలన వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి ఇక్కడ జరిగిన నష్టాన్ని మన శాసనసభ్యుల ద్వారా మనం వినిపించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా ప్రభుత్వం నుంచి విత్తనాలు కాండించి మరి ఏదైనా న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మేము అందరం రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఈ కార్యక్రమాలు ఇలా ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ పల్లెల్లో ఇలా ఈ రకంగా ఉందని చెప్పి ఆయనకి తెలియజేసి వేసవి కాలంలోనే మొత్తం ట్రైన్లన్నీ కూడా సిల్ట్ తీసే విధంగా అలాగే తూడు మొత్తం తొలగించే విధంగా చేసి మరి రైతులకి శివారు ప్రాంతానికి కూడా నీరు వెళ్ళేలాగా మీకు ఇబ్బందులు రాకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టీవితాస్